అందరికీ నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రి నారా లోకేష్ రాజకీయంగా ఒక చారిత్రాత్మకమైన సంచలన ప్రకటన చేశారు. ఇకపై తెలుగుదేశం పార్టీలో మహిళలకు ప్రాధాన్యతను మరింత పెంచుతూ రాబోయే ఎన్నికల్లో పార్టీ తరపున మహిళా అభ్యర్థులకు ఏకంగా 33% సీట్లు కేటాయించబోతున్నట్లు నారా లోకేష్ గారు వెల్లడించారు. ఈ నిర్ణయంతో మహిళా సాధికారకతను టీడీపీ ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో మరోసారి నిరూపించటమైంది. నిజానికి నారా లోకేష్ ఈరోజు ఉదయమే తన సోషల్ మీడియా అకౌంట్లో నేడు ఒక బిగ్ అనౌన్స్మెంట్ చేయబోతున్నాను అంటూ ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టి రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున సస్పెన్స్ తెరకెత్తించారన్నమాట. దీనికి అనుగుణంగానే మహానాడు వేదికగా సాగిన తన ప్రసంగంలో ఈ భారీ మహిళా రిజర్వేషన్స్ అంశాన్ని అధికారికంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు నారా లోకేష్ గారు. దేశ పార్లమెంటు మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయినా అవ్వకపోయినా, చట్టాలు రూపొందినా రూపొందకపోయినా మన తెలుగుదేశం పార్టీ మాత్రం కట్టుబడి ఉంటుందని, వచ్చే ఎన్నికల నుంచి పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులలో 33% సీట్లను ఖచ్చితంగా ఆడబిడ్డలకే కేటాయిస్తామంటూ నారా లోకేష్ గారు ప్రకటించారు. మహానాడు సదస్సును ఈసారి పూర్తిగా మహిళలకే అంకితం చేస్తున్నట్లు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మాత్రం ప్రకటించిన తరుణంలోనే లోకేష్ కూడా ఈ స్థాయి రికార్డు నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. ఈ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా నేతలు, టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ తీసుకున్న ఈ ముందడుగు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతుందని మాత్రం భావిస్తున్నారు.